Hello guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 29 is between Delhi Capitals and Mumbai Indians. Match వేదిక ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. ఈసారి ఐపీఎల్ చాలా డెమోక్రాటిక్గా జరుగుతుంది. ఎందుకంటే 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 9th ప్లేస్లో ఉంది. వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయారు, 1 మాత్రం గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు, ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు. ఆ టీము ఇప్పుడు టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉంది. ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. 4 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచారు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైమ్. వెరాజ్ ముంబై చాలా ఫాల్టరింగ్గా కనిపిస్తుంది. ఆన్ పేపర్ చాలా బాగుంది టీం, కానీ ఎందుకనో పర్ఫార్మెన్స్ రావట్లేదు. వాళ్ళకి దే నీడ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్వేర్. ఇక్కడి నుంచి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎలాగైతే నేను అనుకున్నాం ఎస్ఆర్హెచ్కి ఇన్స్పిరేషన్ కావాలని చెప్తే అభిషేక్ శర్మ లాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చి ఒక బ్రహ్మాండమైన విజయం అందించి ఆ పరాజయాల రొంపిలోంచి బయట పడేశాడు. అలాగా ముంబైకి కూడా మరి జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ ఇస్ సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో హీ వాజ్ ఇంప్రెసివ్, కానీ ఫస్ట్ మ్యాచ్ ఎలాగైనా కొంచెం మామూలుగా ఉంటుంది, రస్టీగా ఉంటాడు చాలా రోజుల గ్యాప్ తర్వాత. కానీ ఇప్పుడు ఏంటంటే సెకండ్ మ్యాచ్లో అతను చాలా మంచి రిథంలో ఉన్నాడు. నెట్స్లో చాలా ఫుల్ టిల్ట్ బౌలింగ్ వేస్తున్నాడని చెప్తున్నారు. సో హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిస్ ఇంజరీ. సో బుమ్రా అలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తాడా ముంబైకి? మరి వాళ్ళకి సెకండ్ విన్ అందిస్తాడా? వాళ్ళని పాయింట్స్ టేబుల్లో ముందుకు లాగుతాడు? ఎందుకంటే మరొక ఓటమి, 5th డిఫీట్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి కదా వాళ్ళకి. సో అందుకని జస్ట్ దే హ్యావ్ 2 పాయింట్స్ ఇప్పటివరకు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఉన్న ఫామ్, అక్షర్ పటేల్ పర్సనల్ ఫామ్ పెద్ద గొప్పగా లేదు. బ్యాట్తో కానీ బాల్తో కానీ ఇంతవరకు అతను ఈజ్ ఎట్ టు కమ్ టు ద పార్టీ. బట్ 1 వికెట్ కూడా తీయలేదు ఇంతవరకు అతను ఈ సీజన్లో. ఎక్కువ బౌలింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు మిగతా స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి ఈజ్ తను తగ్గి బౌలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. సెల్ఫ్లెస్గా అతను ఎక్కువ బౌలింగ్ కూడా తీసుకోవట్లేదు. బట్ ఈజ్ లీడింగ్ ద టీమ్ వెల్. చాలా ఇంప్రెసివ్ అండ్ లో ప్రొఫైల్ క్రికెటర్. చాలా అన్ఇజ్యూమింగ్ టైప్, లో ప్రొఫైల్ పర్సన్ కాబట్టి ఏదో ఇదంతా తన మీద ఫోకస్ పెట్టుకొని అనుకునే టైప్ కాదు అతను. వెరీ గుడ్ యాటిట్యూడ్ ఉన్న ప్లేయర్ అతను. సో 4 విన్స్తో టీమ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళు హోమ్ వెన్యూలో ఆడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ సెకండ్ హోమ్ వైజాగ్లో ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. మరి ఇప్పుడు ఫస్ట్ హోమ్ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో కూడా అదే రికార్డ్ మెయింటైన్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. ముంబై వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డు తీసుకుంటే ఐ థింక్ 19 మ్యాచెస్ ముంబై గెలిచారు, 16 ఢిల్లీ గెలిచింది. పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ ఇక్కడ ఈ వెన్యూలో వాళ్ళకి రికార్డ్ చాలా బాగుంది. ఆడిన 12 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచారు ఢిల్లీకి. ఇక్కడ హోమ్ వెన్యూ చాలా బాగుంది అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. లాస్ట్ ఇయర్ కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్, ఐ థింక్ ఢిల్లీ స్కోర్డ్ 250. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 చేశారు. దాన్ని ముంబై జస్ట్ ఒక చాలా స్మాల్ మార్జిన్తో దాన్ని రీచ్ కాలేకపోయింది. ఒక 10 రన్స్ తేడాతోనో 15 రన్స్ తేడాతోనో ఓడిపోయింది. సో హోమ్ రికార్డ్ బాగుంది వాళ్ళకి అగేన్స్ట్ ముంబై అండ్ దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ముంబై మాత్రం ఈసారి దే హ్యావ్ టు టర్న్ ద టేబుల్స్. సో వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్తో రావాలి. ముంబైకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2 టీమ్స్కి ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ మిస్ ఫైరింగ్ 5 మ్యాచ్ల తర్వాత అతనికి ఇంకా పెద్ద స్కోర్ కోసం వెళ్తున్నారు. చాలామంది అంటున్నారు నువ్వు ధోనీని క్వశ్చన్ చేస్తున్నావు, ధోని ప్రజెన్స్ ఇన్ ద టీమ్. రోహిత్ సంగతి ఏంటంటే రోహిత్ అట్లీస్ట్ షోయింగ్ ద ఇంటెంట్. రోహిత్ పెద్ద షాట్స్ కోసం వెళ్తున్నాడు, ఆ ఇంటెంట్ చూపిస్తున్నాడు. అండ్ వాళ్ళకి అక్కడ ఛాయిస్ కూడా లేదు. వెరాజ్ సిఎస్కేకి యంగ్స్టర్స్ లైక్ షేక్ రషీద్ లాంటి వాళ్ళు ఉన్నారు, వంశ్ బేడీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ముంబైకి అంత మంచి ఛాయిస్ లేదు. రాజ్భవాన్ని ఒక మ్యాచ్లో ఆడిచ్చారు రోహిత్ ఇంజరీ ఉన్నప్పుడు. రాజ్భవన్ బ్యాటింగ్ కూడా పంపలేదు అతను. సో అలాంటప్పుడు వాళ్ళకి ఛాయిస్ లేదు. రోహిత్ శర్మ ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తాడని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ మనకు తెలుసు కదా, కీలకమైన మ్యాచ్లో బాగా ఆడతాడు. ముంబై ఇండియన్స్కి ఎప్పుడు కూడా నెంబర్స్ గ్రేట్గా లేవు, కానీ ఫైనల్స్లో లేకపోతే కీలకమైన మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడడం అనేది మనం చూసాం. ఈవెన్ when he played for Deccan Chargers also, that was the situation. He is not an orange cap type of player, but always plays some crucial innings అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే జేక్ ఫ్రేజర్ మగ్ కూడా చాలా మిస్ఫైర్ అవుతున్నాడు అతనికి లాస్ట్ సీజన్లో ఇదే ముంబైకి అగేన్స్ట్గా 84 ఎంతో చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా సీజన్లో అతనికి ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు బుమ్రా వేసిన ఓవర్లో పవర్ ప్లేలో 2 4లో ఒక 6 కొట్టినట్టున్నాడు, 2 6లో ఒక 4 కొట్టాడు. సో బుమ్రా మీద కూడా కౌంటర్ అటాక్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. అందుకనే అతను రైట్ టు మ్యాచ్ వాడి అతను మళ్ళీ తెచ్చుకున్నారు. కానీ ఈ సీజన్లో ఇంతవరకు అతని నుంచి సరైన ఇన్నింగ్స్ రాలేదు. ఈ సీజన్ ముందు అంటే అదర్ లీగ్స్లో కూడా అతను సరైన ఫామ్లో లేడు, ఇంక్లూడింగ్ బిగ్ బ్యాష్.
అయినా అతన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కరుణ్ నాయర్ని తీసుకొచ్చారు అనుకుంటా అతని ప్లేస్లో. ఫ్యాఫ్ డూప్లెసీ, కరుణ్ నాయర్ ఓపెనింగ్, లేకపోతే రాహుల్ అండ్ ఫ్యాఫ్ ఓపెనింగ్లో మీకు ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ కనీసం అవకాశం ఉంటుంది అతను కనుక ఫైర్ అయితే. సో అతను ఆడకపోయినా పర్లేదు, ఎందుకంటే నౌడేస్ దే ఆర్ హ్యావింగ్ బ్యాటింగ్ లైనప్ అప్ టు నెంబర్ 8. అందుకని ఛాన్స్ తీసుకుంటారు. అతను కానీ క్లిక్ అయితే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. సో అందుకని అతన్ని కంటిన్యూ చేస్తారు. అదే లాజిక్తో రోహిత్ శర్మని ముంబై కంటిన్యూ చేస్తారని నేను అనుకున్నాను. వాళ్ళు కనుక దే నీడ్ నాట్ స్కోర్ 50s 60s. పవర్ ప్లేలో క్విక్గా ఒక 30 runs చేశారనుకోండి, పవర్ ప్లేలో ఇఫ్ యూ కెన్ గెట్ ఏ స్కోర్ ఆఫ్ 70 for 1 ఆర్ వాట్ ఎవర్, అది ఎనీ టీమ్ విల్ టేక్ ఇట్. అందుకని ఓపెనర్స్లో అలాంటి పరిస్థితి ఉంటుంది. ఫ్యాఫ్ డూప్లెసీ కూడా సోగా పర్ఫామ్ చేశాడు. ఇండిఫరెంట్గానే ఉంది అతని ఫామ్ కూడా. బట్ వీ నో దట్ ఈజ్ క్యాపబిలిటీ. అతను క్విక్ స్కోరింగ్ చేయగలడు, అతను బాగానే ఆడగలడు. అలాగే మీకు రియాన్ రికెల్టన్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాడు. ముంబైకి మరో ప్రాబ్లం అంటే విల్ జాక్స్. ముంబై వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ టీంలో ఎలాంటి మార్పులు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే టీం బాగానే సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. సత్యనారాయణ రాజు లాంటి వాళ్ళు ట్రై చేశారు, రామిన్ మింజిన్ ట్రై చేశారు, వాళ్ళు కుదరలేదు. సో వాళ్ళ టీం ఇప్పుడు సెట్ అయింది, బాగానే ఉంది. బట్ ఈవెన్ తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ కానీ ఎక్కడ బాగా ఆడతారంటే 3 and 4లో బాగా ఆడతారు. వాళ్ళిద్దరిని 3 and 4లో పెట్టాలి. వాళ్ళు దే ఆర్ కన్సిస్టెంట్ ప్లేయర్స్. మీకు వికెట్స్ పడకుండా ఉంటాయి. వాళ్ళు ఉంటే ఏంటంటే వికెట్స్ పడకుండా ఉంటే స్కోర్ బోర్డ్ని పరిగెత్తిస్తారు. మరి బ్రహ్మాండ ఎక్స్ప్లోజివ్గా ఆడకపోయినా కూడా వాళ్ళు 3 and 4లో ఆడితే మీకు ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. విల్ జాక్స్ ఈజ్ ఫాల్టరింగ్. విల్ జాక్స్ 22 ఒకటే హైయెస్ట్ స్కోర్. అతనికి ఆడిన 4 మ్యాచ్లో ఒక్కసారి కూడా క్లిక్ కాలేదు. అతనికి టాలెంట్ ఉంది. లాస్ట్ టైం ఆర్సీబీకి చాలా బాగా ఆడాడు, మనకు తెలుసు. ఇప్పుడు విల్ జాక్స్ని ఎందుకు వెనకనట్టలేదంటే బహుశా అతను పేస్ బాగా ఆడతాడు స్పిన్ కంటే అని చెప్పి అతన్ని మిడిల్ ఆర్డర్లో కాకుండా టాప్ ఆఫ్ ది ఆర్డర్లో నెంబర్ 3లో ఆడిస్తున్నారు. బట్ ఐ థింక్ విల్ జాక్స్ని కాస్త వెనక్కినట్టండి. ఇప్పుడు నిన్న నైట్ చూసాం, స్టాయినస్ అతన్ని టాప్లో కాకుండా ఫినిషర్గా పెడితే అతను వచ్చి లాస్ట్లో మెరుపులు మెరిపించాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో 4 6లు కొట్టాడు. అలాగే విల్ జాక్స్ని ఈజ్ అ బిగ్ హిట్టర్. అతన్ని వెనక్కి నెట్టి అతన్ని నెంబర్ 6లోన ఈవెన్ ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా వాడుకోండి. హార్దిక్ పాండ్యా షుడ్ కమ్ ఎట్ 5 అండ్ విల్ జాక్స్ ఎట్ 6. అది బాగుంటుంది. వాళ్ళకి ఒక మంచి ఫినిషర్ కూడా దొరికినట్టు అవుతుంది. ఐ థింక్ దట్ షుడ్ బి ది ఐడియా. ఎందుకంటే ముంబై ఈజ్ మిస్సింగ్ ఏ ఫినిషర్ లైక్ టిమ్ డేవిడ్. సో విల్ జాక్స్ని ఫినిషర్గా వాడుకుంటే బాగుంటుంది, మార్పు చేసుకుంటే బాగుంటుంది. టీంలో మార్చాల్సిన అవసరం ఏం లేదు. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ అండ్ బుమ్రా. కోర్స్ శాంట్నర్ ఈజ్ ఆల్సో నాట్ కాంట్రిబ్యూటింగ్ మచ్, ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. బట్ హీఈస్ అ క్లాస్ బౌలర్. అతన్ని కంటిన్యూ చేయాలి. విఘ్నేష్ పుత్తూర్ ఉన్నాడు. టీం అయితే 11 సెట్ అయింది. వాళ్ళు కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ప్లేయర్స్ కాస్త బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఢిల్లీ టీంలో కూడా ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. అంటే ఒకవేళ నటరాజన్ ఫిట్ అయితే అతన్ని దే మైట్ బ్రింగ్ హిమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మోహిత్ శర్మ. అదొక్క మార్పు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ విన్నింగ్ కాంబినేషన్ వాళ్ళు డిస్టర్బ్ చేసే అవకాశం మనకు కనబడలేదు. మిచెల్ స్టార్క్ ఉన్నాడు అటు. మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అగేన్స్ట్గా. రోహిత్ శర్మ వీక్నెస్ మనకు తెలుసు. సో ఆల్రెడీ అతను ఫామ్లో లేడు. సో మిచెల్ స్టార్క్ ప్రాబ్లీ ది బెస్ట్ లెఫ్ట్ ఆర్మర్ అరౌండ్. అతన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి. మరి ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. మిచెల్ స్టార్క్ వర్సెస్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అతను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. అతనితో జాగ్రత్తగా ఆడుకుని మిగతా బౌలర్స్ మీద తన బ్యాట్ జులిపిస్తాడా అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఫ్యాఫ్ డూప్లెసీకి అగేన్స్ట్గా ట్రెంట్ బోల్ట్కి మంచి రికార్డు ఉంది. అతన్ని 3 సార్లు 4 సార్లు అవుట్ చేశాడు. సో ఫ్యాఫ్ డూప్లెసీ వర్సెస్ ట్రెంట్ బోల్ట్, ఆ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఓపెనర్స్ విషయంలో. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చెప్పడం చాలా కష్టం. ఢిల్లీ ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది అక్కడ. బట్ స్పిన్నర్స్కి అనుకూలంగా చేసుకుంటారేమో ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 3 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. విప్రజ్ నిగమ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐ థింక్ ఆ స్పిన్కి అనుకూలంగా పిచ్ తయారు చేసుకుంటే క్యూరేటర్ ఫ్రాంచైజీల మాట వింటలేదు. విని వాళ్ళకి స్పిన్ ట్రాక్ కనుక ఇస్తే, స్పిన్కి అనుకూలంగా ఇస్తే వీళ్ళకి మంచి స్పిన్ అటాక్ ఉంది. చాలా మంచి స్పిన్ అటాక్ ఉంది. కుల్దీప్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. విఘ్నేష్ పుత్తూర్ ఈజ్ రియలీ గుడ్. అండ్ అక్షర్ పటేల్ క్యాన్ కంట్రిబ్యూట్ యాజ్ ఎ థర్డ్ స్పిన్నర్. వాళ్ళు 3 ఉంటారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది వాళ్ళకి ఏంటంటే రాహుల్ ఒక్కడే కాదు, వాళ్ళకి అభిషేక్ పటేల్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్. డౌన్ ది ఆర్డర్ వాళ్ళకి ట్రిస్టన్ స్టబ్స్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్. అశుతోష్ శర్మ ఇస్ దేర్. సో వాళ్ళకి డౌన్ ద లైన్ కూడా మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. అక్షర్ పటేల్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ సంథింగ్ ఆర్ ది అదర్. సో అందుకని
ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ కనుక వాళ్ళకి ఏ సూర్యకుమార్ లాంటి వాడు, తిలక్ వర్మ లాంటి వాడు మంచి ఇన్నింగ్స్ ఆడితే వాళ్ళు దే కెన్ స్టిల్ విన్ ద మ్యాచ్. బట్ ఎందుకంటే మంచి బ్యాటింగ్ కండిషన్స్లో విల్ జాక్స్ కానీ రికెల్టన్ కానీ దే కెన్ ఆల్సో క్లిక్. బట్ స్టిల్ ఆల్రౌండ్ ఎబిలిటీ, బ్యాలెన్స్ చూస్తే నాకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇట్స్ ఎ మచ్ బెటర్ లుకింగ్ టీమ్ అని అనిపిస్తుంది. వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో, ఫిఫ్త్ విన్ ఇన్ రో చేసే అవకాశం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారు కామెంట్స్లో చెప్పండి.